అందరికీ షలోం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతులకు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, ఉన్నవాడు అనువాడు అయిన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ధ్యానిస్తున్నటువంటి వాక్యముల ప్రకారము మమ్మల్ని బలపరుచుకునే జ్ఞానాన్ని మాకు అందజేస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులు మా రక్షకుడి విమోచకుడు యెషోవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరణపు టురులలో మరువక మురళీడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై మరణపు టురులలో మరువక మురళీడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తనాలయములో నా మొర వినెను, తనాలయములో నా మొర వినెను. అదరెను ధరణి భయంకంపముచే, అదిరేను ధరణి భయంకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఓ యావే. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. 11వ వచనం నుంచి ఇక్కడ దర్యావేషు ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమనంటే, మేము నిర్ణయించిన ప్రకారం ఎవరైతే ఆ యొక్క మందిరాన్ని కట్టడానికి నిరాకరిస్తూ ఉన్నారో అట్టివాడు వాని ఇంటి వెన్నుగాడి ఓడదీయబడి నిలువునెత్తబడి దాని మీద వాడు ఉరితీయబడును అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆ తప్పును బట్టి వాని ఇల్లు పెంటరాశిగా చేయబడును. ఆ విధంగా ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఏ రాజులే కానీ ఏ జనులే కానీ ఆ ఆజ్ఞను భంగపరిచి యెరూషలేమునున్న ఎలోహిం మందిరమును నశింపజేయుటకై చేయి చాపిన ఎడల తన నామమును అక్కడ ఉంచిన ఎలోహిం వారిని నశింపజేయును. దర్యావేషు అను నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని అని ఆ యొక్క మందిర కట్టడి గురించి మరి తెలియజేస్తున్న సందర్భం. అయితే ఈ ఆజ్ఞను నెరవేర్చిన వారు నది అవతల ఉన్నటువంటి తత్తనయును శతర్బోజ్నయును వీరిరువురు కూడా ఆ యొక్క దర్యావేషు ఆజ్ఞను మరి నెరవేరుస్తూ యూదుల పెద్దలు ఆ మందిరమును కట్టిస్తూ ప్రవక్తలైన హగ్గయి, ఇద్దో కుమారుడైన జకర్యా హెచ్చరించుచున్న ఉందన ఆ యొక్క మందిర పని బాగుగా జరిగినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా కోరేషు, దర్యావేషు, అర్తహషస్త పారసీక దేశ రాజుల ఆజ్ఞ చొప్పున ఈ యొక్క మందిర పనిని సమాప్తి చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి అయిపోయినది. ఆ తర్వాత మొదటి నెల 14వ దినమున పస్కా పండుగను ఆచరించినట్లుగా ఎవరైతే బబులోను చెర నుంచి విడిపింపబడి యెరూషలేమునకు ఈ యొక్క మందిర పనిని కట్టడానికి వచ్చారో, మందిర పని అయిపోయిన తర్వాత ఈ చెరపట్టబడి విడుదల పొందిన వారందరూ కూడా ఆ యొక్క పస్కాను ఆచరించినట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనించగలం. ఆ తర్వాత ఇజ్రాయేలు ఎలోహిం మందిర పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని
సంతోషపరిచినట్లుగా కూడా ఈ అధ్యాయంలో మనం గమనించగలం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎలోహిం వారి పని నిమిత్తము, లేదు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే నిమిత్తము, ఇంకా ఆజ్ఞలను కట్టడలను నియామకాలను అనుసరించే నిమిత్తం, ఇంకా చెప్పాలంటే నీతి న్యాయములు జరిగించే నిమిత్తము మనము ప్రయాసపడిన ఎడల, మన ఎడల ప్రతి ఒక్క విషయాన్ని జరిగించడానికి యావే యొక్క ఆత్మ వారి హృదయములను మనకు అనుకూలపరచునుగాక. ఆమేన్.